హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఎండ వేడిని తట్టుకోగలిగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎండాకాలం అనే కాదండి, ఏ కాలమైనా సరే పర్ఫెక్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే చద్దనమేనండి. దాన్ని కరెక్ట్గా ఎలా ఫర్మెంట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక మట్టి కుండ తీసుకొని అందులో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గరిటెల అన్నాన్ని తీసుకున్నానండి. ఇక్కడ వేడి అన్నమే కాదండి, మనం నైట్ అన్నం వండుకున్న తర్వాత తినేసిన తర్వాత అన్నం మిగులుతుంది కదా, ఆ అన్నాన్నైనా ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ గంజి వేసుకోవాలి. గంజి తీసుకోవడం వల్ల గంజి ద్వారా చాలా పోషకాలు అనేవి మనకి లభిస్తాయన్నమాట. అందుకే గంజి అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వేడి పాలు వేసుకోవాలి. ప్రాసెస్ అంతా మనం నైటే చేసి ఉంచుకోవాలండి. నైట్ చేసి ఉంచుకోవడం వల్ల మార్నింగ్కి బాగా ఫర్మెంట్ అవుతుంది, అంటే బాగా పులుస్తుంది అనమాట. పులిసిన మజ్జిగ, పులిసిన పెరుగు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదని చెప్తుంటారు. అందువల్ల ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పెరుగు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయల్ని తొక్క తీసి 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైనే పెట్టేసుకోవాలన్నమాట. అలాగే 2 పచ్చిమిర్చికి చిన్న గంట్లు పెట్టుకొని అలా పైన పెట్టేసుకోవాలి. ఎండాకాలం అయితే మేము డైలీ ఇదే తింటామండి. డైలీ పిల్లలకు కూడా నేను ఇదే పెడతాను. దీనివల్ల ఎండని తట్టుకునే శక్తి వస్తుంది, అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అంటారు. చాలా మంచిదండి. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా తినొచ్చు. నేను నైట్ ఇదంతా చేసేసి మార్నింగ్కి పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంకి రెడీగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఈ చెద్దన్నం ఒక వరం లాంటిదండి. చాలా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లం త్వరగా నయం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి అలా నైట్ అంతా వదిలేయాలి. మార్నింగ్కి మూత తీసి చూస్తే ఇగోండి, చూసారు కదా, చూడడానికి ఇలా ఉందంటే తినడానికి ఇంకెంత బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చద్దన్నం తినడం స్టార్ట్ చేస్తే ఇంకా టిఫిన్స్ అన్నీ మర్చిపోతారు. అలాగే మన హెల్త్ కోసం మనమే కేర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడున్న రోజుల్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.